ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ. ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనము. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల నుండి పునరుద్ధానుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడిను. అపోస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనం. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడినారని స్వాస్థ్యం పొందినట్లు వారి కనులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతన రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చివరిగా ఒక మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడును గాను, అపోస్తలుడును గాను, విశ్వాస సత్యముల విషయముల అన్యజనులకు బోధకుడును గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడటలేదు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య దానిని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. ఆయన మీ వాక్యమును విని దానిని విశ్వసించే వారంగా ఆయన మేము నిన్ను మహిమపరిచే వారు శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృపలు బలపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.